హలో వివర్స్, నమస్తే అండి. మా ఛానల్కి స్వాగతం అండి. చూస్తున్నారు కదండి, ఎగ్స్ని బాయిల్ చేస్తున్నామండి వాటర్తో. 4 ఎగ్స్ని ఇప్పుడు వీటిని మనం వెరైటీగా ఫ్రై చేసుకుందామండి. ఎగ్స్ని బాయిల్ అయ్యాక పైన పీల్స్ అన్నీ తీసేసి పక్కన పెట్టామండి. ఇక ఆయిల్తో పెద్దల్లిపాయ పీసెస్, అల్లం చిన్నులపాయల పేస్ట్ ఈ విధంగా ఫ్రై చేస్తున్నామండి. కొద్దిపాటి పసుపు యాడ్ చేసామండి. కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేద్దామండి. రెడ్ చిల్లీ పౌడర్ అండి. అన్నీ మన టేస్ట్ని అనుసరించి యాడ్ చేసుకోవటమేనండి. ఎగ్స్ని నిలువుగా కట్ చేసి రెండు పీసెస్ లాగా చేసి అందులో యాడ్ చేసామండి. ఫ్రై అవుతున్న ఆనియన్ పేస్ట్లో మన ఎగ్స్ ఏ విధంగా ఫ్రై అవుతున్నాయండి. వెరీ సింపుల్ ప్రాసెస్తో మనం ఈ బాయిల్డ్ ఎగ్స్ని ఫ్రై చేస్తున్నామండి. మా ఈ చిన్ని వీడియోని తప్పకుండా తిలకించండి వ్యూవర్స్. కొద్దిపాటి ఉప్పు తక్కువైతే యాడ్ చేసామండి. చూస్తున్నారు కదా. ఇక రెడ్ చిల్లీ పౌడర్ కూడా అంతేనండి. తక్కువ అనిపిస్తే కొద్దిగా పైన యాడ్ చేసుకోవటమేనండి. ఇక ఈ ఎగ్స్ని నెక్స్ట్ సైడ్లో కూడా టర్న్ చేద్దామండి. ఈ విధంగా టర్న్ చేసి రెండో వైపు కూడా చక్కగా ఫ్రై అవుతుందండి ఎగ్ పీసు. చూస్తున్నారు కదా. ఆనియన్ పీసెస్ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్, కోకో పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్, వీటితో మన ఎగ్స్ ఈ విధంగా ఫ్రై అవుతున్నాయండి. వెరీ సింపుల్ ప్రాసెస్ అండి, మనందరికీ తెలుసు. అయినా మా ఛానల్ ద్వారా, మా వీడియో ద్వారా మా వ్యూవర్స్ తిలకిస్తారని చెప్పేసి ఈ విధంగా ప్రజెంట్ చేస్తున్నానండి. మా ఈ చిన్ని వీడియోని లైక్ చేయండి వ్యూవర్స్, తప్పకుండా.